హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది రే అఖిల. మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చేసింది, అదే కూలర్. ఇట్లాంటి చిన్న కూలర్ని మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇట్లా మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, వీల్స్ కూలర్ లేకపోతే ఇనుప కూలర్, అట్లా చూసాను కానీ ఇంత చిన్న కూలర్ అయితే నేను అస్సలు చూడలేదు. యాక్చువల్గా ఇప్పుడైతే సమ్మర్ ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇంకా జూన్ మొత్తం ఇట్లాగే ఉంటుందంట. సో చాలా హాట్గా ఉందండి. జూలైలో ఎప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయంట. అంతవరకు అయితే బాబుతో ఉండలేం కదా. అండ్ ఇంకా అందులోనూ నైట్ అయితే చిన్న బాబు అస్సలు పడుకోలేదు అనమాట. మాటికి లేస్తూనే ఉన్నాడు. అండ్ మేము ఇద్దరం కూడా అస్సలు పడుకోలేదు. మొత్తం ఇట్లా హాట్ అయిపోయింది రూమ్ మొత్తము. బయట ఇప్పుడు వైర్ పైనుంచి వస్తుందా? దాని పైనుంచి వస్తుందా వైరు? చిన్న మొద్దు ఉంది కదా నాన్న. చిన్న కూలర్ నచ్చిందా? అచ్చలు దగ్గర కూలర్ గుడ్. పై నుంచి ఒక ప్లాస్టర్ వేస్తే అయిపోతుంది. ఏడబెట్టండి టేబుల్. అమ్మ అది పైన దాన్ని ఫిక్స్ చేసేనా మరి? అదే అక్కడ ఒక పాయింట్ ఇచ్చి ఉంటాయి పోగా ఈ సైడ్కి, అక్కడ లేవా? ఇప్పుడు ఇది మరి అటే పెడితే అయిపోగా నాన్న. రెండు సేమ్ హైటే కదా, కాదా? అయింది అయింది. అక్కడ వాళ్ళు అది సెట్ చేస్తుంటే ఇక్కడేమో రైస్ అవుతుంది అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. కూలర్ వచ్చేసింది. చిన్న చిన్న ఏంటది? ఓకే ఓకే వస్తుంది. వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి అందులో మనం ఇప్పుడు. టచ్ కన్నా చిన్న ఏం పెట్టలే. ఎక్కడా అటు నుంచి నాన్న అందరూ ఫింగర్స్ పెట్టద్దు. ఇంకా నైట్ ఈయనకి ఆలోచన వచ్చిందో లేదో తెల్లారేసరికి కూలర్ తెచ్చి ఇంటి ముందు పెట్టారనమాట. ఈయనంతే ఏదైనా అనుకుంటే మాత్రం అప్పటిదప్పుడే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. అది యూసేజ్లో ఉంటే మాత్రం. ఫస్ట్ అయితే రైట్ సైడ్ నుంచి ఇట్లా ఇంకో విండో ఉంది కదా, అక్కడికి ఒక పాయింట్ ఉందన్నమాట. అక్కడ పెడదామని చెప్పేసి అక్కడ నుంచి ఇట్లా వైర్ తీసుకొని వచ్చి మంచిగా డబల్ సైడెడ్ ప్లాస్టర్ వేసి అతికించారు. ఇంకా మా చిన్ను ఏమో స్విచ్ ఆన్ ఆఫ్ చేసేసి ప్లగ్ వైర్స్ పీకేసి అమ్మో భయంకరంగా బిహేవ్ చేశాడనమాట. అందుకే ఇంకా భయం వేసింది. మళ్ళీ అదంతా తీసి సెట్ చేసింది. మొత్తం ఇటు సైడ్ పెట్టారనమాట. అటైతే వాడికి అందదు. సో ఇంకా ఈ ప్రాసెస్ మొత్తము సేమ్ అదే అట్లాగే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మొత్తం ప్రాసెస్ చేశారనమాట. మంచిగా రూమ్ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేంతవరకు రూమ్ చిల్ అవుతుంది అని చెప్పేసి. సో అది బాబుకి అయితే చాలా నచ్చింది కూలర్. దాని ముందే నిల్చున్నాడు అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నేనైతే ఇక్కడ దోశ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కన పాలు పెట్టేశాను అండ్ ఒక పక్క ఏంటంటే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు అయితే వేపేసుకున్నానండి. నేను ఏమీ వేయను అసలు. నార్మల్గా అయితే నేను ఒకదాన్నే ఉంటే అసలు పోపు కూడా వేసుకోను, కానీ మా ఆయన ఖచ్చితంగా పోపు వేయాలి. ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కదా అని చెప్పేసి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. ఈయన కూడా యూజ్ చేయరు, కానీ ఇట్లాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా కావాలి. మార్నింగే పూరి కానీ బోండా కానీ పునుగులు కానీ ఇట్లాంటివి అసలు ఇష్టపడరు. మేము ఇద్దరము ఆయిల్ని అవాయిడ్ చేసేవాళ్ళమే. మంచిగా అవన్నీ రోస్ట్ చేసేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేశాను. అవైతే కొంచెం సేపు అట్లా చల్లారనిచ్చేసి ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మిక్సీ పట్టిన వెంటనే పోపు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక 1 month అలా అయిందనమాట. పల్లీలు అన్నీ అయిపోయి ఇంకా టమాటో చట్నీ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఇంకా టమాటో చట్నీ తిని బోరు కొట్టింది, అందుకే పల్లి చట్నీ చేసుకుంటున్నాము. చిన్ను నానా ఏం చేస్తున్నావు? నేను లోపల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. చూడండి, మావాడు ఫ్రిడ్జ్లో నుంచి జీడిపప్పు తీసుకొని మంకీ లాగా తినేస్తున్నాడు. మంకీ బాబు కొంచెం చిన్న ఓపెన్ చేసింది అంతే, ఇట్లా అనేది తీసేసుకుంటున్నాడు. ఎట్లొచ్చిందా నీకు అసలు? ఎట్లొస్తున్నాయిరా? అక్కడ ఒకటి పడ్డ చూడు, ఇటు ఉంది హోల్, ఇక్కడ చిన్నగా ఉంది. ఇందులో నుంచి ఇక లాగేస్తాడు వీటిని. నానా ఫ్రిడ్జ్ మీద రక్కి ఆజా, చలో ఫ్రిడ్జ్ మీద పెట్టేసి చిన్న బాబు
ఫ్రిడ్జ్లో పెట్టు. ఇంకా నేను చట్నీకి పోపు పెట్టేసి బాబుతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసి వచ్చాను. అంతవరకు పల్లీలు మిర్చీలు మంచిగా చల్లారిపోయినాయి అనమాట. సో వెంటనే అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా నాకైతే ఈజీ టిఫిన్ ఏది అని అంటే దోశ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, ఏది ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఉప్మా అయినా చపాతీ అయినా పూరి అయినా ఏదైనా సరే మనము చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకే దోశ అయితే ముందే మంచిగా నైటే పిండి రుబ్బి పెట్టుకుంటాం కనుక ఒక చట్నీ చేసేసుకుంటే 2 minutesలో టిఫిన్ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ముందే నేనైతే ఎప్పుడు కానీ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే బాబుకి ఒక దోశ వేసిస్తే వాడు టైం పాస్ చేసుకుంటాడు. ఇంకా లేకపోతే నేను చట్నీ ప్రిపేర్ చేసి ఇంకా అదంతా చేసే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా, బాబుకి ఆకలి వేస్తుంది ఆ టైంలో. అందుకని చెప్పేసి నేనైతే ఒకసారి ముందే వేసేస్తాను. నేనైతే ఎప్పుడు మిక్సీ పట్టినా అది ఏదైనా సరే లాస్ట్ వరకు తీసి మొత్తం దానికి అసలు ఏమీ లేకుండా కడిగినట్టు చేసేస్తానమాట. మిక్సీ జార్కి మాత్రమే కాదు, దానికి క్యాప్ ఉంటుంది కదా, సో దానికి కూడా అట్లాగే చేస్తాను. సో నాలాగా మీలో ఎందరు చేస్తారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మా హస్బెండ్ అయితే దీన్ని సింక్లో ఎందుకు వేసేసావు, డైరెక్ట్గా ఇంకా సర్ది పెట్టేసి ఆల్రెడీ కడిగేసావు కదా అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వేస్ట్ చేయడము అని అనిపిస్తుంది నాకైతే. నార్మల్గా మనం దోశ తిన్న తర్వాత చట్నీ మిగిలితే అది మాత్రం వేస్ట్ అయితే ఓకేనని ఈయన నాకే రివర్స్ క్వశ్చన్ వేస్తారు. సో చూసి వేస్ట్ చేయబుద్ధి కాదు కదా, సో అదన్నమాట. సో మంచిగా సాటిస్ఫాక్షన్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని చాలా డేస్ అయిపోయిందనమాట. నాకు లేవగానే ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నాయి, ఒక్కోసారి బ్యాక్ పెయిన్ వస్తుంది, దగ్గు వల్ల లేవలేకపోతున్నాను. ఈరోజు అంతా బాగుంది అని చెప్పేసి ఈరోజైతే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి దేవుడా నాకు ఏం కావద్దు, నేను సాటిస్ఫాక్షన్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినాలి అని చెప్పేసి నా చేతులతో నేనే చేసుకుంటున్నాను. ఇంకా నా పరిస్థితి చూసి ఆయన కూడా ఏమీ తినకుండానే వెళ్ళిపోతారనమాట ఒక్కొక్కసారి. ఇంకా నా వరకు ఏదైనా ప్రిపేర్ చేసేసి నైట్ అన్నం మిగిలిన దాన్ని లెమన్ రైస్ లాగా చేసేసి లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా నా వరకు చేసేస్తారనమాట ఆయన. ఇంకా జెంట్స్కి అన్నీ చేయాలి అంటే చాలా కష్టం కదా, గిన్నెల వరకు తోముకునేది అంత ఉండేది, నైటే పెట్టేసుకునేదాన్ని. కానీ ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి వంట చేయాలంటే అస్సలు ఓపిక ఉండేది కాదు. ఇంకా నైట్ కూడా కర్రీ పాపం అప్పుడప్పుడు ఆయనే ప్రిపేర్ చేసేవారు. మా ఇంట్లో అయితే నువ్వు లేడీవి నువ్వు ఈ పని చేయాలి, లేకుంటే నువ్వు బాయ్వి నువ్వు ఈ పని చేయాలి అని అస్సలు ఉండదండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకైతే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 8th month స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు అస్సలు హెల్త్ బాగుండట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 9th month వచ్చేసింది. ఇంకా ఈ 1 month మొత్తం ఆయన హెల్ప్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కూడా కాదు. ఆయనే ప్రతిసారి నాకు హెడ్ఏక్ వచ్చినా కానీ మసాజ్ చేయడం కానీ నాకు ప్రతి దాంట్లో ఆయన హెల్ప్ చేస్తూ ఉండేవారనమాట. సో ఏ కష్టమైన టైంలోనే కదా వాల్యూ తెలిసేది, ఒకరంటే ఒకరు ఏంటి అనేది. మనం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు మనకి పెద్దగా ఏమీ తెలియదు. సో ఇట్లాంటి టైంలోనే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడనే కాదు, మా ఆయన అయితే చెన్నుబాబు టైంలో కూడా ముందు ఏమి ఇబ్బంది కాలేదు, కానీ పుట్టిన తర్వాత మాత్రం ఇంకా మాట్లాడి చాలా పెట్టేసిండు. టాయ్స్ బాస్కెట్ తీసుకొచ్చి ఏం చేస్తుండో ఇంకా చిన్నుబాబు. చిన్ను కహా హే, खेल रहे हो क्या, खेलो. గుడ్ బాయ్ చిన్ను ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నాకైతే ఇంకా తల అట్లానే ఉంది. ఇంకా జుట్టు వేసుకోవడం కూడా టైం లేదన్నమాట మార్నింగ్ నుంచి. ఇప్పుడు టైం దొరికింది అనేసి అయితే జుట్టు వేసుకుంటున్నాను. జుట్టు అట్లా పెట్టేస్తే ఇంకా ఈవినింగ్ వరకు నా జుట్టు అయితే ఒక్కటికి 3 ఇంతలు ఊడిపోతుంది అనమాట. అసలే ఈ టైంలో ఫుల్ హెయిర్ ఫాల్ ఉంది, ఇంకా ఊడిపోతూనే ఉందన్నమాట. ఈ దగ్గు అయితే నన్ను చంపేస్తుందండి. దగ్గుతో అసలు నార్మల్గా కాదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా తగ్గించుకోవాలో అర్థం కాదు. హాస్పిటల్కి వెళ్తేమో బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. నాకు ఇంకా ఏమీ తెలియదు. వాటర్ అయితే తీసుకుంటున్నాను మ్యాక్సిమమ్, అన్నీ చేస్తున్నాను, హోమ్ రెమెడీస్ చేయాల్సినవన్నీ. బట్ అయినా కూడా తగ్గట్లేదు అనమాట. అసలు ఒక్క రోజు 2 రోజుల 1 month నుంచి అసలు తగ్గట్లేదు. అసలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి నాకైతే అసలు ఏమీ తెలియట్లేదు. ఇంకా ఎవరిని అడిగినా కానీ నార్మల్ హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేస్తున్నారు. అవన్నీ చేసినా కానీ ఇంకా అస్సలు తగ్గట్లేదు అనమాట. ఇప్పటికి కూడా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు దగ్గు. ఇంకా డెలివరీ టైం దగ్గరికి వస్తుంది. ఇంకా ఏ డాక్టర్ ఏమో ఇచ్చిన డేట్ కన్నా ఒక 1 week అట్లా ముందే చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా కుట్లతో అది ఎట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది. ఒక టానిక్ ఇచ్చారు కానీ అదైతే ఓన్లీ బాగా ప్రాబ్లం అయితే మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పర్లేదు అని చెప్పేసి ఆ టానిక్ బాటిల్ కూడా మొత్తం ఫినిష్ చేసేసాను. అయినా దగ్గు మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. అసలు ఇది ఎట్లా తగ్గుతుంది ఏంటి అనేది మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే ప్లీజ్ చెప్పండి.
కానీ ఇక్కడ చూడండి ఎట్లా దగ్గొస్తుందో అసలు. ఇంకా నాకైతే ఏడుపు వచ్చేసింది. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. బాబా మా చిన్ను బాబు అయితే ఏమైంది అనేసి నా దగ్గరే ఉంటున్నాడు అనమాట. కంట్రోల్ అవ్వట్లేదు. ఇంతకు ముందుకు ఒకసారి అయితే మొత్తం దగ్గి వామిటింగ్ కూడా అయిపోయింది. అసలు ఇంకా లోపల ఒంట్లో శక్తి ఉండట్లేదు అనమాట ఏదైనా చేయడానికి. నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇంకా బాబుని సరిగ్గా చూసుకోవట్లేదు, నేను సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు, ఇంకా మా ఆయనకు కూడా కష్టమే అని చెప్పేసి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. పోయి ఈ టైంలో ఇలా ఏంటి అనేసి చూడండి ఎట్లా వస్తుంది దగ్గు విపరీతంగా, నార్మల్గా కాదు. ఇంకంతేనండి ఈరోజుకి. వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.